సిరులు కురిపిస్తున్న ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనుగురు మరిన్ని ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారనుంది. సారపాక ఏటూరు నాగారం జాతీయ రహదారి నిర్మిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు స్థానికులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగురు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న తీరుపై స్పెషల్ స్టోరీ. మణుగూరు పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే సింగరేణి బొగ్గు గనులు సిరులు కురిపిస్తూ ఉండగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తో కొత్త వెలుగు విరజిమ్మనుంది. మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోనుంది. 1100 ఎకరాల విస్తీర్ణంలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో బీటీపీఎస్ నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5000 మందికి ఉపాధి దొరకనుంది. పవర్ ప్లాంట్ అనుమతులు ఇప్పించి ప్రారంభించగలిగితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామ ప్రజలకు ఉపాధి కల్పించేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని వెంటనే అనుమతులు ఇచ్చి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు నిర్వాసితులను 343 మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి కూడా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని వెంటనే ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది అనేది మేము కోరుతా ఉన్నాం. మణుగూరు ఏరియాలోని సింగరేణి బొగ్గు గనులైన పీకే OC2, OC4ల విస్తరణకు పర్యావరణ అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. ఈలోగా మణుగూరు ఓసీలో ప్రతి ఏటా 15 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా 10 ఏళ్ల పాటు బొగ్గు తవ్వకాలు చేపట్టనున్నారు. మణుగూరు మండలంలోని చిన్నరాయిగూడెం నుంచి దుమ్మగూడెం మండలంలోని పర్ణశాల వరకు 1600 మీటర్ల పొడవున గోదావరి నదిపై నిర్మించనున్న బ్రిడ్జితో రవాణా సౌకర్యం మరింత మెరుగుపరిచేందుకు 2013లో సర్వే నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జల రవాణాకు అనుగుణంగా ప్రణాళికలు తయారు చేశారు. నావిగేషన్ కు అనుకూలంగా వేలాడ బ్రిడ్జి నిర్మించాలని మళ్లీ సర్వే చేసి డిపిఆర్ను కేంద్రానికి రిపోర్ట్ పంపారు. బీటీపీఎస్ పవర్ ప్లాంట్ త్వరగా పనులు ప్రారంభించాలని, అట్లాగే అక్కడ ఉన్న కూలీలకు త్వరగా పనులు కల్పించాలని చెప్పేసి, అట్లాగే మణుగూరు ఓసి మల్లెపల్లి పనులు కూడా ఇప్పటికే ప్రారంభించారు. అట్లాగే స్థానిక యువతకి ఏదైతే కూలీలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పనులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన చిన్నరాయగూడెం దుమ్మగూడెం ఏదైతే మన బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తే రవాణా వ్యవస్థ బాగుపడుతుందని, అట్లాగే దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. 188 కోట్లతో ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ నమూనా వేలాడే బ్రిడ్జిను నిర్మించేందుకు ప్రతిపాదనను తయారు చేశారు. అనుమతులు రాగానే త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలం, చెర్ల, దుమ్మగూడెం మండలాలతో పాటు పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్తో రవాణా సౌకర్యం మరింత ఈజీ అవ్వనుంది. సారపాక ఏటూరు నాగారం జాతీయ రహదారి ఏర్పాటుతో రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. పెనుపాక నియోజకవర్గం ఆనుకొని ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా వరకు జాతీయ రహదారికి నిధులు మంజూరై ఉన్నప్పటికీ కూడా రోడ్లు తక్షణమే పనులు పూర్తి చేయకపోవడం వల్ల అనేక మందికి ప్రయాణికులకి ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే జాతీయ రహదారికి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల ద్వారా తక్షణమే రోడ్డు పనులు విస్తరణ చేయాలని చెప్పేసి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అనుకున్నవి అనుకున్నట్టు పూర్తయితే మణుగూరు అభివృద్ధికి కేరఫ్ గా మారుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.